అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేశ్వరి. ఈరోజు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు చెప్పే టాపిక్ వచ్చేసి మనకి 45 రోజుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ ఏ విధంగా నేర్చుకోవాలి, లేదా మనం ఇంగ్లీష్ ఏ విధంగా మాట్లాడాలి నేర్చుకోవాలి, ఏ విధంగా ప్రాపర్గా ఏ విధంగా మాట్లాడాలి తెలుసుకుందాం. ఇందులో మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్టివ్. మనం పూర్తిగా ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే ఎటువంటి గ్రామర్ మిస్టేక్ లేకుండా ఏ విధంగా నేర్చుకోవాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా రాయాలి తెలుసుకోవాలంటే మనం ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకి సబ్జెక్ట్. డే 1 క్లాస్లో వచ్చేసి మనకి సబ్జెక్ట్ కోసం నేర్చుకుందాం. ఈ సబ్జెక్ట్ అనేదిలో ఇందులో 7 సబ్జెక్టులు ముఖ్యంగా కావాలి. మనకి ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే పర్టికులర్గా మనం 7 సబ్జెక్టులు తెలుసుకోవాలి, అదేవిధంగా నేర్చుకోవాలి. అవి ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఐ అంటే ఏంటి ఇక్కడ? నేను లేదా నాకు, ఓకేనా? అదేవిధంగా వి వచ్చేసి లేదా మేము లేదా మనము, ఓకేనా? 3 వచ్చేసి యు, మీరు లేదా నువ్వు. తర్వాత వచ్చేసి దే అంటే వారు. దే అంటే వారు. చూస్తున్నారా? అందరూ వినాలి. తర్వాత వచ్చేసి ఈ అంటే మీకు తెలిసిందే, అతడు. షీ ఆమె. హిచ్ అది లేదా ఇది. మనకి ఇక్కడ ఎన్ని సబ్జెక్టులు కావాలండి? 7 సబ్జెక్టులు ఏంటంటే ఇక్కడ ఐ, వి, యు, దే, ఈ, షీ, హిచ్. ఒకటోటి విడివిడిగా తెలుసుకుందాం మనం. ఐ అంటే ఇక్కడ నేను లేదా నాకు. ఇక్కడ ఐ అంటే నేను లేదా నాకు. ఐఎమ్ ఏ స్టూడెంట్, నేను ఒక విద్యార్థి. ఐ సమ్ వాటర్, నాకు నీరు కావాలి. ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఐ వాంట్ ఫుడ్, నాకు ఆహారం కావాలి. ఓకేనండి. తర్వాత వచ్చి వి అంటే ఇక్కడ మేము లేదా మనము. వీఆర్ ఏ ఫ్రెండ్స్, మేమందరూ ఫ్రెండ్స్, స్నేహితులం. వీఆర్ ఏ ఫ్రెండ్స్, మనమందరూ ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఏంటి? మనము లేదా మేము. ఈ అంటే యు అంటే ఇక్కడ మీరు లేదా నువ్వు. అంటే ఇప్పుడు నువ్వు ఫ్రెండ్ ఉందే, నువ్వు అనొచ్చు. యు డాడీ నాన్నగారు ఉన్నారు. యు మీరు అంటే ఇక్కడ సింగులర్ అవ్వచ్చు, ఫ్లోరల్ అవ్వచ్చు. ఓకేనా? యు ఆర్ ఏ డాక్టర్, నువ్వు ఒక డాక్టర్. యు ఆర్ ఏ ఫార్మర్, మీరు ఒక రైతు. ఆ విధంగా. దే అంటే వారు. దే ఆర్ ఏ సోల్జర్స్, వారు సైనికులు. దే ఆర్ ఏ ఫైటర్స్. ఓకే. హీ అతడు. హీ ఈజ్ ఏ హీరో, అతడు ఒక హీరో. షీ అంటే ఏంటి? ఆమె. ఏ విధంగా? షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్. షీ అంటే ఆమె. అంటే సంబోధించవచ్చు. షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్, ఆమె అందంగా ఉంది. ఇట్ ఈస్ మై మొబైల్, ఇట్ ఈస్ మై ఫ్యాన్, ఇట్స్ మై వర్క్, ఇట్స్ మై బుక్. వీటిని విధంగా ఉపయోగించాలి మనం ఈ ఫస్ట్ డే క్లాస్లో. ఐ, వి, యు, దే, ఈ, షీ, హిచ్. ఎన్ని రోజులు నేర్చుకున్నాం? ఇక్కడ 7 సబ్జెక్ట్ కోసం నేర్చుకున్నామండి. 7 సబ్జెక్ట్స్. ఏంటంటే మనకి ఇక్కడ 7. ఈ 7 నేర్చుకుంటే మనకి ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడచ్చు. డే 1 వస్తే మనకి